ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి పాపకి బాలేదని తెలిసినా ఇప్పటి వరకు హాస్పిటల్కి వెళ్లకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావని మా డౌట్ అంతే. పేగు తెంచుకొనుంటే తెంచుకోలేని బంధం నెలలి బిడ్డగా ఉన్నప్పుడే ఏర్పడింది సుమన. కన్న కూతురు గానవికి పాలు సరిపోతాయో లేదా అని ఆలోచించకుండా ఈ పాపకు పట్టావు కదమ్మా. మీకే గుర్తుండాలి, మొదటి 4 నెలలు గానవి సుమన దగ్గరే ఉండేది, తన బిడ్డగా. ఆ పాపం నాదే బ్రో. పిల్ల నా దగ్గరున్నందుకు పాలు సరిపోయేవని చెప్తున్నారు విశాల్ బావు గారు. పాప గురించి కాకుండా మీరు పాపాల గురించి మాట్లాడకపోతేనే మంచిది. విష్, శుక్రవారం దాకా ఏదైతే అదయిందని గాయత్రికి అమ్మవారి తీర్థాన్ని మాత్రమే పట్టిస్తున్నారు. ఇలాగైతే ఎలా విష్? నైని నమ్మకాన్ని నిలబెట్టాలని ఆగిపోయానత్తయ్య. ప్రాణం నిలబెట్టండి ముందు. మీరందరూ గాయత్రి పాప గురించే వరి అవుతున్నారు కదూ, నాకు తెలుసు. కానీ మీకు తెలియని విషయం ఒకటుంది. డమ్మో డమ్మ, నువ్వు చెప్పమ్మా. ఈ వల్లభుడు వాళ్ళమ్మ ఈ గాయత్రికే గండం వచ్చిందేమోనన్న అనుమానంతో అక్కడ స్వామిని కలిశారంట. వారిచ్చిన సలహాని పాటించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. నేను నాగులాపురం పెట్టని ఇక్కడికి పట్టుకునో లేక నెట్టుకునో వస్తాను, ఓకే? ఏం చేస్తున్నారు డమ్మక్క? నేను చెప్తాను నైని. హాస్ చాట కూడా పట్టుకొచ్చింది. ఎవరికైనా చేట? గాయత్రికొచ్చిన సమస్యకి ఇది పరిష్కారం అంట బాబాయ్. కొంచెం అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది వదినా. వీళ్ల ప్రయత్నంలో అర్థం ఉంది కానీ ఫలితం అర్థమైతే ఇంకోలా ఉంటుందేమోనని టెన్షన్గా ఉంది. వదినా, ప్రాబ్లం అయ్యేలా ఉంటే ఏం చేయకుండా ఉండడమే మంచిది కదా. అట్ట ఎట్ట అవుదితమ్మే. ఒక పని అనుకున్నావంటే దాన్ని సంపూర్ణం చేయాలి. ఏం చేస్తున్నారో స్పష్టంగా చెప్పండి అత్తయ్య. పేరు పెడుతున్నాం. ఎవరికి? నువ్వెత్తుకున్న దత్తపుత్రికకి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.